ఈరోజు ఆషాఢ అమావాస్య. దీన్నే చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢ అమావాస్య గౌరీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీదేవి స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో గౌరీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసి బియ్యపు పిండితో చేసిన పదార్థాలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఆషాఢ అమావాస్యకి చుక్కల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే గౌరీ పూజ చేసే సమయంలో పూజా మందిరంలో బియ్యపు పిండితో 100 చుక్కలు ఏర్పాటు చేయాలి. ఆ 100 చుక్కలు కలుపుతూ ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో దారపు పోగులు ఉంచాలి. పసుపు రాసిన దారపు పోగులు ఆ ముగ్గుల మధ్యలో ఉంచి ఆ చుక్కలతో కలిపినటువంటి ముగ్గుల మధ్యలో దీపాలు వెలిగించి ఆ తర్వాత గౌరీదేవిని పూజించాలి. గౌరీ పూజ పూర్తయిపోయిన తర్వాత చుక్కల ముగ్గు మధ్యలో ఉన్నటువంటి పసుపు రాసిన దారపు పోగులను మహిళామణులు రక్షా కంకణాల్లాగా ధరించాలి. అందుకే దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే సంవత్సరం పాటు మహిళామణులకి ఇంట్లో సభ్యులకు గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ చుక్కల అమావాస్య సందర్భంగా తేనె మరమరాలకు సంబంధించిన ఒక శక్తివంతమైన విధి విధానం పాటించినట్లయితే కుటుంబంలో సంవత్సరం అంతా కూడా సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే చుక్కల అమావాస్య నాడు రాహుకాలం ఉన్న సమయంలో, అంటే ఈ ఆషాఢ అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని మరమరాలు తీసుకొని వాటిలో కొద్దిగా తేనె కలిపి వాటిని ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేస్తే చుక్కల అమావాస్య సందర్భంగా పాటించే ఈ విధి విధానం గృహంలో సుఖశాంతులను కలిగింపజేస్తుంది. అలాగే ఆషాఢ అమావాస్య రోజు సోమపదం అనేటటువంటి లోకంలో ఉండే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి 1000 సంవత్సరాల పాటు 1000 జన్మల పాటు పితృదేవతలను పూజించిన ఫలితం కలగటానికి ఈరోజు ఇంటి యజమాని తప్పనిసరిగా పితృతర్పణం ఇవ్వాలి. ప్రతి అమావాస్యకు ఇంటి యజమాని పితృతర్పణం ఇస్తాడు. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకున్న, పితృదేవతలకు తర్పణం ఇచ్చిన, పితృదేవతల పేరిట దానాలు నిర్వహించిన 1000 జన్మల పాటు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అది ఈ ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యకు ఉన్న ప్రత్యేకతగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ విధి విధానాలు పాటించండి. అలహరి అమావాస్య, చుక్కల అమావాస్య, ఆషాఢ అమావాస్య సందర్భంగా సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.